అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, దీప, నువ్వు మీ అక్క చాలా మంచివారు, లేకపోతే ముక్కు మొహం తెలియని నా గురించి ఎంత రిస్క్ చేస్తారా అని అడిగాను. మా అక్క గురించి మీరు చెప్పింది నిజమే, కానీ నాకు మాత్రం మీతో ఇలా రావడంలో ఒక స్వార్థం ఉంది అంది దీప. స్వార్థమా? ఏంటి ఆ స్వార్థం అని అడిగాను. తను సిగ్గుపడుతూ నవ్విందే గాని ఏమీ మాట్లాడలేదు. ప్లీజ్, ఇప్పుడున్న టెన్షన్ లో ఇంకా టెన్షన్ పెట్టకు దీప, కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాను. ట్యూబ్ లైట్, నిన్ను ఫస్ట్ చూడగానే పడిపోయా, అందుకే నీకు ఏమీ జరగకూడదనే స్వార్థంతో నీతో వస్తున్నా, ఎందుకంటే ఇక నీ ప్రాణాలు నావి అంది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కానీ, ఆ టైంలో ఒక అందమైన అమ్మాయి నన్ను ఇలా ప్రపోజ్ చేస్తుందని కానీ అస్సలు ఊహించలేదు. అలా నడుచుకుంటూ మేము ఆ శ్మశానం దగ్గరికి వచ్చేసాం. నిర్మానుష్యమైన ఆ ప్రాంతం చాలా భయాన్ని కలిగిస్తుంది. భయపడుతూనే ఆ శ్మశానంలోకి అడుగు పెట్టాను. కానీ దీపలో అలాంటి భయం ఏమీ కనబడలేదు నాకు. ఆ రావి చెట్టు ఎక్కడ ఉంది అని చూస్తూ ఉంది. ఆ రావి చెట్టు కనబడింది. అదిగో వరుణ్, ఆ రావి చెట్టు, పద వెళ్దాం అంది దీప. ఏదో పిక్నిక్ స్పాట్కి వచ్చినట్లు ఉంది తనకి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు పక్క నుంచి ఎవరో బయటకు వచ్చారు. మేము ఒక్కసారిగా ఆగిపోయాం. ఆ మంత్రగత్తె ఏమో, కానీ పక్కనే ఒక లేడీ ఉంటే ఏమీ చేయలేదు అని చెప్పిందిగా మీ అక్క అన్నాను దీప పక్కకు తిరిగి. కానీ పక్కన దీప లేదు. దీప, దీప అంటూ కేకలు వేశాను. చెట్టు పక్క నుంచి వచ్చిన ఆ రూపం మరింత ముందుకొచ్చింది. తను ఆ మంత్రగతి కాదు, తను దీపక్క సుజాత్. రావరుణ్, అక్కడే ఆగిపోయేవే అంది. మీరు మీరు ఇక్కడెలా? దీప, దీప ఏది? ఇప్పుడు వరకు నా పక్కనే ఉంది, ఇప్పుడు సడన్ గా కనబడటం లేదు అన్నాను కంగారుగా. అయ్యో, నేను కనబడలేదని భయపడిపోయావా? నన్ను ప్రేమించావా వరుణ్ అని పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది దీప ఆ చెట్టు పైన కూర్చుని. ఒక్కసారిగా దీప, సుజాతలు ఇద్దరు నా ముందే వికృతంగా మారి తమ అసలు రూపాల్లోకి వచ్చారు. రారా, నువ్వు మాతో ఉందివి గాని రా అంటూ పిలిచాయి. నేను పూర్తిగా ఆ పిశాచాల వశం అయిపోయి అలా చెట్టు దగ్గరగా వాటితో పాటు వెళ్ళిపోతున్నాను. నేను పూర్తిగా వాటి మైకంలో చిక్కుకున్నాను. ఇంతలో గట్టిగా ఒక చెయ్యి నా వీపుని తెచ్చింది. ఆ దెబ్బకి వెంటనే ఆ ఆత్మల భ్రమ నుంచి బయటపడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే సాయంత్రం చూసిన ఆ మంత్రగత్తె. ఏమే, వచ్చేసావా? వీడినైనా మాకు దక్కని, మమ్మల్ని విడిచిపెట్టు అంటూ గోల గోల చేస్తున్నాయి ఆ పిశాచాలు. రేయ్, నీకు ఏమాత్రం ప్రాణం మీద తీపి ఉన్నా వెనక్కి తిరగకుండా ఈ శ్మశానం బయటకు పారిపోయి నిలబడు అంది ఆ పెద్దావిడ. వెంటనే నేను వేగంగా శ్మశానం బయటకు పరిగెత్తా. ఆ పెద్దావిడ ఏదో మంత్రాలు చదువుతూ ఆ ఆత్మలను తన వశం చేసుకొని వాటిని బంధించింది. శ్మశానం బయటకు పరిగెట్టి భయంతో అలసిపోయి రొప్పుతూ ఉన్న నా దగ్గరికి వచ్చి ఆ మంత్రిగత్తె, ఇక భయం లేదురా కొడుకా, వాటిని బంధించాను, నువ్వు నీ బండి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. నేను భయంగానే, ఇంతకీ మీరెవరు? ఆ ఆత్మలేంటి? నన్ను ఎందుకు ట్రాప్ చేశాయి అని అడిగాను. అవి మోహిని పిశాచాలని, మగాళ్లను వారి భ్రమలో బంధించి తరువాత వారి ప్రాణాలు తీసేస్తాయని, అవి నా వెంటపడే సమయంలోనే ఆమె వాటిని చూసి బంధించే ప్రయత్నం చేసిందని, కానీ అవి ఆమె నుంచి తప్పించుకొని పారిపోయి వేషాలు మార్చుకొని మళ్ళీ నా దగ్గరికే చేరాయని, నన్ను ఎలాగైనా వెనక్కి రప్పించి ప్రాణాలను తీయాలని ప్రయత్నం చేశాయని చెప్పింది ఆ పెద్దావిడ. సమయానికి ఆవిడ రావడంతో నేను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి మీరు రాకపోతే నా పని అయిపోయేదే. నిజానికి మొదట మిమ్మల్ని చూస్తే నేను భయపడ్డాను, కానీ మీరే నన్ను రక్షించారు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటే ఇదేనేమో అని ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను. ఆగిపోయిన నా కారు ఇప్పుడు పనిచేస్తుంది, మళ్ళీ ప్రయత్నించమని చెప్పింది ఆవిడ. ఈసారి నా కారు వెంటనే స్టార్ట్ అయింది. నేను సంతోషంతో, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, తీసుకువెళ్తా అన్నాను. నేను చేరాల్సిన చోటుకు నువ్వు రాలేవులే కొడకా, నువ్వు భద్రంగా వెళ్ళి చేరు అని చెప్పింది ఆ పెద్దావిడ. నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరా. ఏదేమైనా ఈ జీవితం చాలా విచిత్రమైంది కదండి. ఒకరోజు నవ్విస్తుంది, ఇంకో రోజు ఏడిపిస్తుంది. ఒకరోజు సంతోషపెడితే మరో రోజు ఇదిగో ఇలా భయపెడుతుంది. మరి మీకెప్పుడైనా కలిగిందా ఇలాంటి అనుభవం?